మనకి అందిస్తోంది. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి 18 ఆదర్శ సూత్రాల్లో మొట్టమొదటిది సరైన ధ్యానము. అంటే సరికాని ధ్యానాలు 1,00,000 ఉన్నాయి, సరైన ధ్యానం ఒక్కటే ఉంది, దాన్ని అందరికీ చెప్పడం. రెండవది ఏమిటంటే సరైన పుస్తకాలు చదవడము. నేను ఇప్పటిదాకా చెప్పాను, ఇవన్నీ కూడా సరే. ఖలీల్ గిబ్రాన్, యోగానంద పరమహంస, స్వామి రామ, ఇలాంటి పుస్తకాలు చదవాలి. ఒక యోగి ఆత్మకథ యోగానంద పరమహంస రాస్తున్నారు, ఎంత గొప్ప పుస్తకము. ద లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్ అని స్వామి రామ రాశారు, ఎంత గొప్ప పుస్తకము. ఖలీల్ గిబ్రాన్ ద ప్రాఫెట్ అనే పుస్తకం రాశారు, ఎంత గొప్పదో. జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ ఇల్యూషన్స్ 1 బ్రిడ్జ్ అక్రాస్ ఫర్ ఎవర్ అనే రిచార్డ్ బాక్ పుస్తకాలు చదవాలి. కనుక హ్యాండ్స్ ఆఫ్ లైట్ ఎమర్జింగ్ అనే బార్బరా అండ్ బ్రెన్నన్ పుస్తకాలు చదవాలి. లిండా గుడ్మాన్ పుస్తకాలు చదవాలి. స్టార్ సైన్స్, లిండా గుడ్మాన్స్ స్టార్ సైన్స్ అత్యద్భుతమైన స్పిరిచువల్ సైన్స్ బుక్. లోప్సాంగ్ రంపా పుస్తకాలు చదవాలి. యూ ఫర్ ఎవర్ అన్న పుస్తకమే నన్ను ఇలా మార్చింది. 1979వ సంవత్సరంలో నాకు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అరటిపండు ఒలిచినట్టు ఒలిచి నాకు ప్రసాదించింది లోప్సాంగ్ రంపా వారి యూ ఫర్ ఎవర్ అన్న పుస్తక. దాన్ని మరణం లేదు అనే మీరు పుస్తకంగా మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు ప్రచురించారు. అందరూ తప్పకుండా మౌలికంగా ప్రాథమికంగా చదవలసిన పుస్తకం అది. నా జీవితాన్ని మార్చిన పుస్తకం అది. గ్రంథరాజం. అందరి అనుభవాలు అందరూ పంచుకోవాలి అన్నదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి 3వ పాయింట్. 4వ పాయింట్ ఏంటంటే మరి అందరూ మౌనంగా ఉండాలి. అవసరమైతేనే మాట్లాడాలి జీవితంలో, లేకపోతే ఎప్పుడూ మాట్లాడకూడదు. ఎలాగైతే మనం డబ్బు అవసరమైనప్పుడే ఖర్చు పెడతామో, అనవసరమైన దానికి ఖర్చు పెడితే అవసరమైన వాటికి మనకి డబ్బు మిగలదో, అందరినీ అడుక్కు తినాలో, అలాగే మాట్లాడుకోవడాను అవసరమైనప్పుడే మాట్లాడాలి, లేకపోతే మౌనంగా ఉండవలే. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. 5వది ఏమిటంటే పౌర్ణిమ రోజుల్లో విశేషంగా ధ్యానం చేయాలి. ఆ రోజుల్లో విశేషంగా పడుకోకూడదు. 6వది ఏంటంటే చిన్నపిల్లలకి చిన్నప్పంచే ధ్యాన శిక్షణ ఇవ్వాలి. ప్రహ్లాదుడు, ధ్రువుడు పేరు వినలేదా? వివేకానంద స్వామి 14 ఏళ్లకే తను గురువుని వెతుక్కున్నాడు కదా. మరి 60 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా ఇంకా ఆధ్యాత్మికత విషయానికే రాలేదంటే ఎంతటి శోచనీయమైన విషయమో మీరు గ్రహించండి. చిన్నప్పటించే మొదలు పెట్టాలి. శుభస్య శీఘ్రం ఆలస్యం అమృతం విషం. ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. కాల్ కరేసు आज करेसो अब, पल में प्रलय होएगा, फिर करोगे कब అన్నారు కబీర్. తర్వాత ఏమిటంటే పిరమిడ్లలో కూర్చుని ధ్యానం చేయాలి. అది మరి ఇది నేటి యుగం పిరమిడ్ యుగం. కనుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అని మనం స్థాపించాం. ఇంకోటి ఏంటంటే ధ్యాన ప్రచారం చేసేటప్పుడు, ధ్యాన బోధ చేసేటప్పుడు, ధ్యానం క్లాసెస్ తీసుకునేటప్పుడు ఎవరు శుల్కము తీసుకోకూడదు. అంటే డబ్బు ఫీజు తీసుకోకూడదు. నిశ్శుల్కముగా ఉండవలే. నిస్వార్థత ఉంటేనే ఆధ్యాత్మికత. స్వార్థముగా ఆధ్యాత్మికత అనేది ఎక్కడా లేదు. తర్వాత ఎవరు కూడాను వాళ్ళే గురువులు, మనమంతా జీవితం అంతా శిష్యులుగా ఉండాలని చెప్పేసి ఆ భావన లేకుండా, నేను ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో ఒక గురువుని కావడం కోసం, ఒక బరువైన వాడిని కావడం కోసం, ఒక నిష్ణాతుని కావడం కోసమే మీ దగ్గరకు వస్తున్నాను, ఆ విధానం చెప్పండి అని చెప్పేసి సీనియర్ మాస్టర్ జూనియర్ మాస్టర్ అనే తత్వంలోనే ఉంటూ గురువు శిష్యుడు అనే విధంగా కాకుండా ఉండాలన్నమాట. అంటే ఫ్రెండ్షిప్ ఉండాలి ఎప్పుడు అందరికీ. నేను మీకు ఆధ్యాత్మిక మిత్రుడిని. ఐఎమ్ ఎ ఫ్రెండ్లీ బుద్ధ. ఐఎమ్ నాట్ యువర్ గురు. ఎవరికి నేను గురువుని కాదు. నేను గురువుని. మీకు కావాలంటే ఈ సబ్జెక్ట్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒకనొక మిత్రుడిని, మీకు ఆప్త బంధువుని, ఆప్త మిత్రుడిని. కనుక తర్వాత కాషాయ వస్త్రాలు వేసుకోవడము, ఏదో జడలు ధరించడము, ఇక్కడ అన్నీ కూడాను మరి రకరకాల మాలలు ధరించడము, షో చేసుకోవడము, ఇదంతా ఆధ్యాత్మికత అనిపించుకోదు. సాధారణంగా ఉండాలి వేష భాష అదేదో గ్రాంధికంలో మాట్లాడుతూ ఎవరికి అర్థం కాకుండా వాడి సంస్కృతంలో మాట్లాడితే అది ఆధ్యాత్మికత అనిపించు. అందుకనే బుద్ధుడు పాళీ భాషలో మాట్లాడాడు.
మన వేషం కానీ మన భాషం కానీ సామాన్యంగా ఉండవాలి. అది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి మౌలికమైన పాయింట్. తర్వాత ఏమిటండి మై డియర్ ఫ్రెండ్స్, గృహస్థుడుగానే ఉండాలి, గృహస్థ జీవనం అవలంబించాలి, మరి అందులోనే ఆధ్యాత్మికతను రంగరించాలి. రోజుకి 24 గంటలు ఉన్నాయి, మరి 12 గంటలు ప్రాపంచిక జీవితానికి, 12 గంటలు ఆధ్యాత్మిక జీవితానికి, కనుక ఇక్కడే దాన్ని అలంకరించాలి. సంసారంలోనే నిర్వాణం అన్నాడు ఆచార్య నాగార్జునుడు. అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి అత్యద్భుతమైన పాయింట్. తర్వాత మన సమస్యలను మనమే ఎదుర్కొనాలి. మనకి అంత శక్తి ఉంది, ఆత్మశక్తి అనంతం. ఆ అనంతమైన ఆత్మశక్తిని ఉపయోగించి ఎవరి సమస్యలను వారే పరిష్కరించుకోవాలి. నాకు తలకాయ నొప్పి వచ్చింది, డాక్టర్ దగ్గర పోకూడదు, నేను ధ్యానం చేయాలి. నాకు క్యాన్సర్ వచ్చింది, డాక్టర్ దగ్గర పోకూడదు, మందులు తీసుకోకూడదు, నేను ధ్యానం చేయాలి. నా దగ్గర అంత శక్తి ఉంది, నా సమస్యలకు పరిష్కార మార్గం నా దగ్గరే ఉంది. కనుక నా ఆత్మశక్తిని ఉపయోగించే నా సమస్యలను నేను పరిష్కరించుకోవాలి. ఎవరి దగ్గరికి దేహి అని పోరాదు. కనుకనే డాక్టర్ దగ్గరకు పోకూడదు, మందులు ఏది తీసుకోకూడదు, అలోపతి కానీ ఆయుర్వేదం కానీ హోమియోపతి కానీ అనేది మౌలికమైన సూత్రం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి మౌలికమైన సూత్రం. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేది ఆత్మనాత్మానం అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. నీ తలకాయ నొప్పి నువ్వే ఉద్ధరించుకో, నీ క్యాన్సర్ నువ్వే ఉద్ధరించుకో. ఎలా? ధ్యానివిక, యోగివిక నాయనా అన్నాడు.